ఉన్నాడు ఆదాముని. ఎందుకంటే ఈ హక్కు పత్రం సాతాను చేతులకి వెళ్ళిపోయింది. అది ఇచ్చేసింది ఆదామే. ఆమె జీవవృక్షం మీదనే ఉన్నాడు సాతానుడు. తెలుసా? మంచి చెడు వృక్షం ఉన్నది, జీవవృక్షం ఉన్నది. సాతానుడు మంచి తెలివి చెడునిచ్చే వృక్షం మీద వాడేదన్నాడు. వాడు ఎక్కడున్నాడంటే జీవవృక్షం మీద ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు ఏం పేరు తెలుసు? అక్కడ సర్పం. సర్పం అంటే అర్థం ఏంటి? పాము కాదు, భూజంతువు. సర్పం అంటే పాము కాదు, భూజంతువు అని ప్రవక్త అన్నాడు. దాని భూజంతువు అంటే దానికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒక తోక ఉన్నది. దాని పేరు చింపాంజీ అన్నాడు యేసుక్రీస్తు. అది చెట్టు మీద ఉన్నది. ఆ చెట్టు కింద అవ్వ ఆదాము ఉన్నారు. ఆ హక్కు పత్రం కోసం ఎన్నెన్నో ప్లాన్లు వేశాడు వాడు. హల్లెలూయా. తర్వాత హక్కు పత్రాన్ని వాడి చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు హక్కు పత్రం కోసం ఆదాము చాలా బాధలు పడుతూ ఉన్నాడంట. గొడవ పెట్టేసినట్టు ఆయన జీవితాన్ని. ఎవరికి? సాతానుడు గొడవ పెట్టేసి జీవితాన్ని, హక్కు పత్రాన్ని. హక్కుని తీసుకునేను ఆదాము చాలా కుదరబెట్టాను. సాతాను దాని హక్కుని తీసేసుకున్నాడు. ఆ హక్కు పత్రం సాతాను చేతిలో తీసేసుకున్నాడు. ఆదాము ఏం చేశాడంటే హక్కు పత్రం కోసం తన జీవితాన్నే సాతానికి సమర్పించేశాడు. చాలా నిస్సయ్యముగా అయిపోయాడు. అంటే చాలా నీరసంగా అయిపోయాడు ఆదాము. నిస్సహాయకురాలుగా అయిపోయాడు. అంటే ఇంకా ఆయనకు హక్కు లేదు. ఇంకా ఫస్ట్ లో ఎట్లా ఉన్నాడు ఆయన చూడండి. 20 వచ్చిన చూడు మళ్ళీ ఒకసారి. ఎలా ఉన్నాడు హక్కు పత్రం ఆయన చేతిలో ఉన్నప్పుడు? ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 20 చూడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకును పేర్లు పెట్టాను. చూడు, అప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? సమస్తంలో ఉన్న పక్షులు గాని, సమస్తంలో ఉన్న జంతువులు గాని, సముద్రం గాని, ఆకాశము గాని, భూమి గాని, నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, గ్రహాలు గాని, హల్లెలూయా, ప్రతి దానికి పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. మానవుడు. దేవుడు పెట్టలేదు. దేవుడు సృష్టించాడంతే, దేవుడు పుట్టించాడంతే. పేర్లు పెట్టేదంతా మానవుడే. ఎందుకంటే దేవుడు అటువంటి హక్కు ఆదాముకి ఇచ్చాడు. కానీ అటువంటి హక్కుని ఏం చేసేసుకున్నాడు? సాతాను చేతిలో పెట్టాడు. అంటే కావాలని సాతాను చేతిలో పెట్టలేదా? పోగొట్టేసుకున్నాడు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నీకు కూడా ఇచ్చిన హక్కుపత్రం జాగ్రత్త అండి. నువ్వు కూడా ఎట్టుబడితట్టుగా పోగొట్టేసుకున్నావు. దీన్ని నీ కోసం రెడీగా ఉన్నాడు సాతాడు. దీన్ని పెరుక్కునేదానికి. హల్లెలూయా. దీన్ని పెరుక్కునేదానికి సాతాడు రెడీగా ఉన్నాడు. ఆదాము అవ్వ ఏదోను వనం కాడు ఉన్నప్పుడు ఆ ఏదోను వనం వృక్షం మీద ఉన్నాడు. యేసుక్రీస్తు కాడికి వచ్చేసాడు. మళ్ళీ ఎలా వచ్చాడు యేసుక్రీస్తు కాడికి? ఆ అవ్వ కాడు ఉన్నప్పుడేమో చెట్టు మీద ఉన్నాడు. అక్కడ చేరి అవ్వని మాయ మాటలు చెప్పి చంపేసి, అందుకని అవ్వ అయిన ఆదాము ఒకటే, మాయ మాటలు చెప్పి చంపేసి హక్కుపత్రాన్ని లాగేసుకున్నాడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు మళ్ళీ ఈ లోకానికి. ఆదాం బదులు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి వచ్చాడు. ఆమె ఇసుక మీద అలాగా వచ్చాడు. చేర్చుకున్నాడా? రాగానే రా అన్నాడు. కౌగిలించుకున్నాడు. మాలో కూడా నువ్వు ఒక సహోదరుడి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇసుక మీద చంపేశాడు యేసు ప్రభుని. చంపేసి మళ్ళీ హక్కుపత్రాన్ని తీసేసుకున్నాడు మళ్ళీ. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తుని చంపేసి ఈ హక్కుపత్రాన్ని తీసేసుకున్నాడో, ఇప్పుడు ఈ హక్కుపత్రం నీ కాడికి ఎలా వచ్చింది? ఇప్పుడు హల్లెలూయా. సాతాను చేతిలో నువ్వు ఉండాలి కదా ఇది. ఇప్పుడు నీ కాడికి ఎలా వచ్చింది ఇది? యేసుక్రీస్తు నామం ముద్ర నీ నిందా. యేసుక్రీస్తు నామం ఎలా వచ్చింది? అదే హక్కు పత్రం అంటే అదే వాక్యమే యేసుక్రీస్తు. అది ఈ రోజు నీ కాడికి ఎలా వచ్చింది? సాతాను చేతులు కాదు ఉంటుంది. అది నీ కాడికి ఎలా వచ్చింది? హల్లెలూయా. ఎలా వచ్చింది తెలుసునా? ఆ